నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. కొన్ని సినిమాలు మనం చూస్తాం. సినిమాల గురించి భక్తి లో ఉండి మనం సినిమాల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో, కానీ కొన్ని సినిమాల్లో కొన్ని పాయింట్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటాయి. అందున త్రివిక్రమ్ గారి సినిమాల్లో కొన్ని పాయింట్స్ మాత్రం చాలా సెన్సిటివ్గా, చాలా సెన్సిబుల్గా చాలా సెన్సిబుల్గా డీల్ చేస్తుంటారు. అతడు సినిమాలో ఆయన ఒక పూజారి. ఆయన ఎప్పుడు చక్కగా స్వామికి సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ ఎప్పుడు అందాలో కరెక్ట్ టైంకి ఆయనకి ఆ సహాయం అందుతుంది అని చెప్పిన విధానం, కలేజా సినిమాలో కూడా ఆయన చూపించినటువంటి విధానము మనం చూసుకుంటే, భగవంతుడు డెఫినెట్గా నువ్వు నమ్మితే ఖచ్చితంగా, నమ్మినా నమ్మకపోయినా నువ్వు శుద్ధ పురుషుడు అయితే ఖచ్చితంగా నిన్ను కాపాడి తీరుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దైవం మానుష్య రూపైన ఖచ్చితంగా మనిషి రూపంలో వచ్చి ఆయన సహాయం చేస్తాడు. అయితే మేము ఎన్నెన్నో పూజలు చేసేస్తున్నామండి, ఏమీ మాకు జరగట్లేదు, మాకు దేవుడు అనేవాడు లేడు, మమ్మల్ని కాపాడట్లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేరు. ఈ శాపనార్థాలు పెడుతున్నారండి, మాకు భయం వేస్తుంది అనేవాళ్ళు లేకపోలేరు. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, దేవుడు అనేవాడు నిజంగా మనల్ని కాపాడతాడా? ఎటువంటి పరిస్థితుల్లో కాపాడతాడు? ఎలా మనల్ని ఉంటే మనకి అండగా నిలబడతాడు? ఇది నా ప్రశ్న. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనము చేసేటువంటి పూజలు కానీ, లేదా అన్నింట్లో ఇప్పుడు ఈ పంచాంగం కానీ మరొకటి కానీ ఏది ఉన్నా కూడా మన మనస్సు అనేటువంటిది ఫస్ట్ దాన్ని నమ్మాలి. ఫస్ట్ మన మనస్సు అనేటువంటిది అక్కడ మనము లగ్నంగా పెట్టుకొని ఉండాలి. కొన్ని సందర్భాలలో సాధన చేసేటువంటి సందర్భాలలో మనస్సులో కోరికలు అంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా మనసు ఏవో ఆలోచనలు, చెడు ఆలోచనలు కూడా చెడు ఆలోచనలు, అదేవిధంగా మంచి ఆలోచనలు, అదేవిధంగా నిన్న భుజించినటువంటి ఆహారానికి సంబంధించింది, నిన్న అంటే మనిషి యొక్క ఈ యొక్క శరీరము తృప్తి. ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నాను, మొన్న ఏదో పుస్తకంలో చదివాను నేను, సాయిబాబా గారు భిక్షాటన చేసే సందర్భంలో 6వ ఇల్లో 7వ ఇల్లో అంతే, అంతే ఇక. అంటే ఇక్కడ మొదలెట్టారు 1వ ఇంటి దగ్గర, 6వ ఇల్లో 7వ ఇల్లో అంతే. ఈ 6 నుండి 7 ఇళ్ళ లోపు భిక్ష దొరికితే దొరికింది, లేదా లేదు. ఈ భిక్షతో ఆ రోజు మొత్తము కూడా ఆ యొక్క స్మరణతో కానీ ధ్యానంలో కానీ ఉంటూ ఉన్నది తింటూ ఉండేటువంటి మనిషి అని చెప్పి మనకు బాబా అనేటువంటి ఏదో పుస్తకాల్లోనే ఇక్కడ విన్నట్టు నాకు గుర్తు. ఇది ఎందుకు చెప్పడం అంటే, ఒక మనిషికి కానీ ఒక తృప్తి అనేటువంటిది ఉండాలి. ఫస్ట్ బుద్ధి, మీరు అడిగినటువంటి పాయింట్ నేను చెప్తాను. మన బుద్ధి అనేటువంటిది భగవంతుడు చూస్తూ ఉంటాడు. నువ్వు చేసేటువంటి ప్రవర్తన కానీ నీ ప్రతీదీ కూడా ప్రకృతి చూస్తూనే మంచి బుద్ధ్యా చెడ్డ బుద్ధ్యా ఏమిటి? నువ్వు ఇవాళ 10,000 దానం చేస్తే నీ బుద్ధి మంచి బుద్ధి అయిపోతుందా కాదా? మన రూపాయి దానం చేసేటువంటి వారిది మంచి బుద్ధా కాదా అంటే చెప్తున్నా నేను విషయం. ఇన్ని సందర్భాలలో మనము భగవంతుని ధ్యానం చేసుకోవాలి. భగవంతుని ఎట్లా ధ్యానం చేసుకోవాలి? నాకేం తెలియదు వాస్తవానికి, మీరు ఏదైతే చేస్తారో అంటే నాకు ఏదైతే మంచో అది మాత్రమే నా దగ్గరికి వస్తుంది, ఇంతే. ఈ సందర్భంలో భగవంతుని ధ్యానం చేసుకోవాలి. లేదు ఈ కోరిక ఆ కోరిక, నాకు ఇల్లు కావాలి, చక్కటి అంటే కోరుకునేటువంటి ధర్మము వాస్తవానికి మన యొక్క సనాతన ధర్మంలో లేదు. జస్ట్ వెళ్ళి దండం పెట్టుకోవడమే. నేను చెప్పేటువంటి విషయం మంచిగా అర్థం చేసుకోండి. ఇవాళ మీకు ఒక పదవి కానీ లేదా ఇంకేదో ఇచ్చాడు అనుకుందాం, అందులో మీరు పరిపూర్ణంగా దానికి సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో దానికి న్యాయం చేయగలుగుతారా లేదా అనేటువంటిది భగవంతునికి తెలుసు. సో మీకు ఇవ్వాలా వద్దా అనేది తను నిర్ణయించుకుంటాడు.
అది తన నిర్ణయం. ఒకవేళ ఇస్తే సంతోషంగా ఇచ్చావు అని గాని, ఇవ్వలేదా నేను గుడికే రాను కోరిక ఏదైతే ఉందో మన కోరిక మాత్రము భగవంతునికి పెట్టి రుద్దకూడదు. ఉమ్, భగవంతుని పట్ల ప్రేమతో ఆప్యాయతతో ఉండాలి. భగవంతుని పట్ల ఎవరైతే ప్రేమతో ఆప్యాయతతో ఉంటారో వీరి పట్ల ఎవరైనా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి భగవంతునిపై ధ్యానంలో ఉన్నాడు అనుకుందాం. ఎవరైనా వీరిని దూషించినా వీరిని ఇబ్బంది పెట్టినా డెఫినెట్గా వీరు కాకుండా వీరు పూజించేటువంటి భగవంతుడు వారికి శిక్ష వేస్తాడు. అర్థమైందని చెప్పింది. ఉమ్, మనము సాత్వికులమే కావచ్చును, మనం ఎవరికి ఒక మాట పల్లెత్తి మాట కూడా మాట్లాడని వారు. భగవంతుని ఆరాధన మాత్రం మనకు తెలుసు, అమ్మవారి ఆరాధన. మనం తెలిసి తెలియకనో లేదా మనల్ని ఎవడో మన జోలికి వచ్చాడు అనుకుందాం, మనల్ని ఎవడో తిట్టాడు అనుకుందాం. ఓకే, మనకున్నటువంటి జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకొని మనం సైలెంట్గా ఉన్నప్పటికీ మనము పూజించేటువంటి అమ్మవారు మాత్రం సైలెంట్గా ఉండదు. కాపాడుతుంది. ఖచ్చితంగా వారికి శిక్ష అనేటువంటిది అమ్మవారు ఇచ్చేస్తుంది. అందుకే కదా మన పెద్దవాళ్ళు అంటారు, ఎవరి పాపాన వాళ్లే పోతారు, మనం ఎవరిని ఏమనొద్దు అని చెప్తూ ఉంటారు. కనుక శాపనార్థాలు ఎవరైనా పెడుతున్నారు అంటే దానికి వారు అసలు అర్హులా కాదా అనేది ముందు మీరు చూసుకోవాలి. కరెక్ట్, మంచి పాయింట్. శాపనార్థాలు పెట్టేటువంటి అర్హత వారికి ఎవరిచ్చారు? వారికి ఎక్కడిది? వారికి నిజంగా అర్హత ఉన్న వాళ్ళు శాపనార్థం పెట్టరు. వారికి అంతటి అర్హత ఎక్కడిది? ఎంతో తపస్సు చేసి ఎన్నో గంటలు కూర్చున్నటువంటి వ్యక్తులే చూస్తూ ఏం మాట్లాడకుండా ఉంటారు. ఎవరైతే ఎంతటి అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి మనిషిలో ఆ యొక్క తేజస్సు. ఊరికే అరవడం కానీ ఇంకేదైనా చేస్తూ ఉంటే అతడు భగవంతునికి సంబంధించిన ఆరాధనకు పనికిరారు. అంటే నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. కనుక ఎప్పుడూ భగవంతునిపై నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్యూర్ హార్ట్తో భగవంతుని ప్రతి క్షణం కూడా నింపుకొని ఉంటారో వారి మాట, వారి విధానము, వారి యొక్క ప్రవర్తన ఉట్టిగానే అర్థమైపోతుంది. కనుక వారి జోలికి కానీ వారి వార్తకు కానీ వారికి సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ వారి గురించి చెడుగా ప్రచారం చేసినప్పుడే మాత్రము ఎవరైతే వారి ఆరాధన చేసేటువంటి వారు కాళీ అమ్మవారా లేదా ప్రత్యంగిరి అమ్మవారా లేదా గణపత లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఏడుకొండల ఏదైనా కావచ్చు, కర్మ అనేటువంటిది వారికి చూపిస్తుంది. కనుక అయినప్పటికీ భయం వేస్తోందండి శాపనార్థాల విషయం అని అంటే ఏదైనా రెమెడీ ఉందా? ఏదైనా దేవాలయానికి మెట్లు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి. మెట్లు ఇప్పుడు తిరుపతి కొండలు లైక్ కాలినడకన మెట్ల మార్గం ద్వారా ఉంది. ఎవరైతే వాస్తవానికి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ వెళ్ళినటువంటి వారికి ఆ ఇయర్లో ఏదో ఒక శుభం కలుగుతుంది. ఆడు ఏలినాడు శనిలో ఉండనివ్వండి, అర్ధాష్టమి శనిలో ఉండండి, ఏదైనా ఎన్నడూ ఉండనివ్వండి. అదొకటి. గిరి ప్రదక్షిణ అరుణాచలంలో ఇవి రెండు చేసి మిరాకిల్ చూడండి అంతే. ఈ వీడియో సేవ్ చేసుకొని ఇవి రెండు చేసి ఒక 1 or 2 monthsలో మీరు పొందేటువంటి రిజల్ట్ ఏంటిది అనేటువంటిది మీరు చూడొచ్చు. కామెంట్ కూడా చేయండి, మాకు కూడా తెలియజేయండి. మనం కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసాం. పూరి జగన్నాథ్ ఆలయం కావచ్చును, కామాఖ్య అమ్మవారు కావచ్చును, మాకు చావడమే గతి, మమ్మల్ని ఇక అసలు మాకు ఎలాంటి దారులన్నీ మూసుకుపోయే అనే సందర్భంలో గో టు పూరి జగన్నాథ్ టెంపుల్. చార్ధామ్ యాత్రలో ఒకటి పూరి జగన్నాథ్. సో ఖచ్చితంగా పూరి జగన్నాథుడి దర్శనం అనేది ఖచ్చితంగా చేయండి. విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది జాతకంలో. ఇక లేదు అని అనుకుంటే దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక ఇంట్లోనే ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా చెప్పినాము ఆల్రెడీ, లవంగాలు, మిరియాలు, అదేవిధంగా ఇలాచి, ఈ మూడింటిని వెండి గిన్నెలో వేసి కాల్చాలి. వెండి గిన్నెలోనే కాల్చాలి. కాల్చి అందులో కాస్త ఒక్క చుక్క ఆవు నేతిని వేసి చక్కగా వచ్చినటువంటి మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని రోజు మీ ఆఫీసుకు కానీ మీరు పనిచేసే చోటుకి కానీ హారతి బిళ్ళలు వేసేసి దాని మీద వేసేయచ్చు. కర్పూరము కుదిరితే పచ్చ కర్పూరము, 8 లవంగాలు, 8 మిరియాలు, 8 యాలకులు, ఒక 2-3 కర్పూరం వేసి వెండి గిన్నెలో కాల్చండి. చక్కగా నల్లగా అవుతుంది. అందులో ఒక చుక్క నెయ్యి వేసి రంగరించేసి అది బొట్టు కింద రోజు ధారణ చేసుకోవాలి.
ప్రతి శనివారం రాత్రి 8:30 నుండి 9:30 ప్రాంతంలో చేయండి. ఉమ్, ఎట్ ద సేమ్ టైం మెట్ల మీద ఉండేటువంటి ఇప్పుడు మన తాడుబండు మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. అదేవిధంగా ఇట్లా మెట్లు ఉండేటువంటి దేవాలయం సంగీ టెంపుల్లో కూడా మెట్లు ఉంటుంది.